గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బోనాలు ఎండింగ్కి వచ్చినాయి. యాక్చువల్లీ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో మనం ఇట్లాని వెళ్తూ ఉంటే ఒక కాలేజ్ కంప్లీట్లీ బోనాల సెలబ్రేషన్లో మునిగిపోయింది. తెలంగాణ అంటేనే బోనం, అండ్ దట్టు ఒకవైపేమో వర్షం పడుతుంది, ఇంకోవైపేమో బోనాల సెలబ్రేషన్. కాలేజెస్ ఈ మధ్యకాలంలో బోనాలు సెలబ్రేట్ చేస్తున్నాయి, ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దని. అందులో భాగంగానే మనతో పాటు శివాని కాలేజ్ కి సంబంధించి కరెస్పాండెంట్ ఆర్ చైర్మన్ తను సుదర్శన్, ఆయన పేరు కూడా. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? బాగా అనిపించింది యాక్చువల్లీ. మేము శివాని ఉమెన్స్ కాలేజ్ కొత్తపేట్, మేము ఎవ్రీ ఇయర్ మన కల్చర్ పిల్లలకి నేర్పియాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అన్ని పండుగలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి అనేటటువంటి ఫెస్టివల్ ఆల్రోజు ఈ మొద్దు పట్టణకు సిటీ కల్చర్ వచ్చిన తర్వాత పిల్లలు మర్చిపోతున్నారు. కాబట్టి ఆ కల్చర్ని మళ్ళీ పిల్లలకు ఒకసారి నేర్పినట్లయితే మన సాంప్రదాయం, మన యొక్క కల్చర్ అనేటటువంటిది వస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే మన లోపల ఇంకొకటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పిల్లల లోపల వస్తాయి. ఆర్గనైజ్ చేయడం వల్ల మేము ఎవ్రీ ఇయర్ ఈ బోనాల పండుగని ఘనంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి కిల్లమైసమ్మ అమ్మవారిని మొక్కుకొని రాష్ట్రం మొత్తం విద్యారంగం లోపల తెలంగాణ ముందు వరుసలు ఉండాలని మొక్కుకుంటూ మా కళాశాల విద్యార్థులు వందల సంఖ్య లోపల అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఎంతమంది ఉంటారు సార్? దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు వాతావరణం కొంచెం వర్షం ఉండడం వల్ల ఇంకా తక్కువ ఉన్నారు. మేము 1000 మందిని ఎక్స్పెక్ట్ చేశాం. సుమారుగా 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చాలా కోలాహలంగా అమ్మవారి యొక్క ధ్యానంతో, నృత్యాలతోటి బోనాలను తీసుకొని కిల్లమసమ్మ అమ్మవారికి మనం అంగరంగ వైభవంగా ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ కూడా బోనం అంటే ఏంది, బోనం ఎందుకు చేస్తాము, అదంతా కూడా అవగాహన ఉందా? ఖచ్చితంగా మేము మా కాలేజ్ లోపల ఈ పండుగల యొక్క విశిష్టత కూడా మనకి ఎప్పుడు ఏదైతే లాస్ట్ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మనం బోనం చేసి అమ్మవారిని ప్రదక్షిణ చేసుకొని ఇలాంటి వ్యాధులు రావద్దని చెప్పి, ఇప్పుడు కూడా మనకి ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది, ఇవన్నిటి కూడా రావద్దు అని అమ్మవారిని తమ యొక్క ఇష్టదైవం అన్నటువంటి అమ్మవారిని మొక్కుకొని తమ యొక్క ఇష్టపూర్వకంగా చేసినటువంటి బోనం ప్రసాదంగా తీసుకుపోయి సమర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము బతుకమ్మ ఫెస్టివల్ను కూడా కాలేజీలో 1000 మందితోటి అంగరంగ వైభవంగా ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కల్చర్ మా పిల్లలకి తెలియజేస్తాం ఖచ్చితంగా. ఇది నిజంగా చాలా కాలేజెస్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా మందికి కూడా మనకున్నటువంటి సాంప్రదాయాలు మర్చిపోతున్నటువంటి టైంలో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్ ఇది. బోనం ఎత్తుకున్న ఈ ఆడపిల్లల్ని ఒక్కసారి చూడండి. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలో చేసుకున్న తర్వాత మళ్ళా కాలేజ్ అరేంజ్ చేయగానే మళ్ళీ వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సాంప్రదాయాన్ని కొనసాగించాలి అన్న అవగాహన వీళ్ళకు ఉంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి నా వెనకాల. నీ పేరు? ఆదర్శిని. ఓకే, నైస్. యాక్చువల్లీ బాగా అనిపించింది. బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారా? అవును మ్యామ్, బోనాలు అందరం సెలబ్రేట్ చేస్తున్నాం. మా కాలేజ్ మొత్తం అంతా ఈ రోజు డిగ్రీ, ఇంటర్ మొత్తం సెలబ్రేట్ చేస్తున్నాం. అమ్మవారు మా అందరినీ చల్లగా చూసుకుంటుంది, బాగా కాపాడింది. ఈసారి వర్షాలు బాగా పడతాయి, అందరు సక్సెస్, హెల్త్ బాగుంది అందరిది. అందుకే మేము బోనం చేస్తున్నాం, అమ్మవారికి సంతోషంగా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా బోనాల సెలబ్రేషన్ అయిందా? బోనాల సెలబ్రేషన్ అయింది, ఇప్పుడు మా కాలేజ్ లో కూడా అవుతుంది. నైస్ నైస్. ప్రత్యక్షంగా దేవతనాల అమ్మవారనాల, ఇగో అమ్మవారు ప్రత్యక్షమైంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి గెటప్ అంటే ఎవ్రీ టైం వేస్తారా? నో, ఇదే ఫస్ట్ టైం. ఓకే, అంటే
అంటే ఇప్పుడు మీకు సమర్పించాలా లేకపోతే మీరు కూడా బోనం ఎత్తుకుంటారు? అమ్మవారికి సమర్పించాలి. ఎందుకు ఇట్లా రెడీ కావాలనిపించింది? మా మ్యామ్ వాళ్ళు చెప్పారు స్పెషల్గా ఉంటుందని రెడీ కామని చెప్పారు. బోనం అంటే ఏంటి, బోనం ఎందుకు చేస్తారు అనేది తెలుసా? బోనం సమర్పిస్తే నైవేద్యం మన అందరినీ సురక్షితంగా కాపాడుతుంది, పాడి పంటలు బాగుంటాయి, ఇంకా అందరినీ మంచి చూసుకుంటుందని బోనంని సమర్పిస్తాం. ఓకే, నైస్. సేమ్ అమ్మవారి లెక్కనే ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది కాలేజ్ లో జరుగుతున్నటువంటి బోనాల సెలబ్రేషన్. యా, ఒక్కసారి మీరు కూడా మాట్లాడండి. ఎట్లా ఎవ్రీ ఇయర్ మేడం శివాని కాలేజ్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఉమెన్స్ అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఎడ్యుకేటెడ్ అయినట్లయితే ఆ ఇల్లు ఎడ్యుకేటెడ్ అవుతుంది, దానితో సొసైటీ ఎడ్యుకేటెడ్ అవుతుంది, ప్రపంచం ఎడ్యుకేటెడ్ అవుతుంది. ఈ దానికోసం శివాని కాలేజ్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. అయితే ఇప్పుడున్న జనరేషన్కి కల్చర్ అనేది మర్చిపోతున్నారు. ఆ కల్చర్ని మనం కాలేజ్ నుంచి స్టూడెంట్స్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్లకు వాళ్ళు ఏందో తెలపడము, వాళ్ళ డిసిప్లైన్ కోసం, రేపు ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళు బాధ్యతగా ఉండడం కోసం ఈ కల్చర్ అనేది ఎడ్యుకేషన్తో పాటు ఈ కల్చర్ని మేము నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బోనం గురించి ఏం తెలుసు? బోనం గురించి మేము ప్రతిసారి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాము. ఇది ఇప్పుడు మేము మా కాలేజ్లో జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కాలేజ్ శివాని మేడం, మా శివాని కాలేజ్, మా సార్ కానీ, మా వైస్ ప్రిన్సిపల్ సార్ కానీ, మా ప్రిన్సిపల్ మేడం కానీ, మా చైర్మన్ సార్ కానీ అందరు ఇంత ఘనంగా మాకు బోనాలు జరిపించడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ కాలేజ్లోనే కాకుండా అందరు కాలేజ్లో స్టూడెంట్స్కి బోనాలు జరిపించాలని హ్యాపీగా కోరుకుంటున్నాం. చూడొచ్చు, అందరు ఆడపిల్లలు కంప్లీట్ గా బోనాల సెలబ్రేషన్ లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఇట్లనే బోనాల సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే వాళ్ళకున్నటువంటిది వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ తర్వాత ఆడపిల్లలు కాబట్టి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా బోనం అంటే ఏంటి, బోనం ఎందుకు చేస్తాము, ఇదంతా కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తున్నట్టు లెక్క. కానీ చూడముచ్చటగా అనిపించింది, 500 మంది ఆడపిల్లలు ఒకే దగ్గర బోనం చేసుకొని ఇట్లా అమ్మవారికి బోనం సమర్పించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లలు కొట్టి